ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. ఈ రోజు మన వీడియోలో బ్లాజమ్స్ 5 ఇంగ్లీష్ రీడర్లోని క్లాస్ 5 ఇంగ్లీష్ రీడర్లోని 3వ పాఠం ది నెక్లెస్ పాఠాన్ని చెప్పుకుందాం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్లో 3, 4, 5 తరగతులకు సంబంధించిన అన్ని వర్క్ బుక్స్ వీడియోలను వివరంగా వివరిస్తూ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 3వ పాఠం ది నెక్లెస్. ఈ పాఠంలో అసలు ఏముంది, ఎవరి గురించి ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. చిత్రాన్ని చూసి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటున్నారు అనమాట. ఇక్కడ చిత్రంలో చూస్తే ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మగారు చక్కగా రెడీ చేస్తున్నారనమాట. వడ్డానం, అలాగే చెవిదిద్దులు ఇవన్నీ పెట్టి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడ వేరే అమ్మాయిని వాళ్ళ అమ్మగారు చూడండి మోడర్న్ గా రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మగారు తయారు చేయడం మనం చూస్తున్నాం. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్. పిక్చర్ లో ఏముంది, పిల్లల్ని రెడీ చేస్తున్నారు అనమాట. ద లిటిల్ కిడ్స్ వేర్ బీయింగ్ మేకప్డ్ బై దేర్ పేరెంట్స్. లేదంటే ద లిటిల్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ రెడీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేమ్ ద ఆర్నమెంట్స్ షోన్ ఇన్ ద పిక్చర్. ఇక్కడ పిక్చర్ లో చూపించిన ఆర్నమెంట్స్ ఏంటేంటి చూపించారు, వడ్డానం, ఇయర్ రింగ్స్, షూస్, బ్యాంగిల్స్, ఇలా పిల్లల్ని రకరకాల వస్తువులు పెట్టి ముస్తాబు చేస్తున్నారనమాట. ఆర్ ద గర్ల్స్ వేరింగ్ ఎనీ ఆర్నమెంట్స్. ఇక్కడ అమ్మాయిలు ఏమైనా ఆభరణాలు వేసుకున్నారా, ఏం ఆభరణాలు వేసుకున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి మెడలో గొలుసు ఉంది చూడండి, చిన్న నెక్లెస్. అదే విధంగా ఈ అమ్మాయి చక్కగా చెవిదిద్దులు పెట్టుకొని ఎత్తు గొలుసులు కూడా పెట్టుకుంది అనమాట, మేటీలు కూడా పెట్టుకుంది. అదే విధంగా గాజులు వేసుకుంది, వడ్డానం కూడా పెట్టుకుంటుంది, పాపిడి బిళ్ళ ఇవన్నీ పెట్టుకుని రెడీ అవుతున్నారు అనమాట పిల్లలు. నెక్స్ట్, డూ యూ బై కాస్ట్లీ ఆర్నమెంట్స్. మీరు ఖరీదైన ఆభరణాలు కొనుక్కుంటారా. పిల్లలు, మీరు ఆభరణాలు కొనుక్కుంటూ ఉంటారా అంటే అమ్మ మీకు రకరకాల ఆభరణాలు కొంటూ ఉంటుందా. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ మెటల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ ఆర్నమెంట్స్. బేసిక్ గా ఆభరణాలని వెండి, బంగారం, లోహాలతో తయారు చేస్తారనమాట. నెక్స్ట్, ఈజ్ ఇట్ గుడ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ ఆర్నమెంట్స్. పిల్లలు ఒకసారి ఆలోచించి చెప్పండి, ఆభరణాలకి ఎక్కువ డబ్బులు వెచ్చించి ఆభరణాలను కొనుక్కోవడం మంచిదేనా, అది మంచి అలవాటేనా. ఏదైనా కానీ మన అవసరానికి తగ్గట్టుగా మనం ఉపయోగించాలి తప్ప అతిగా దేని మీద ఆశపడకూడదు అనమాట. దేన్ని కూడా అనవసరంగా కొని డబ్బులు వేస్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. ద నెక్లెస్ ఏ ఫ్రెంచ్ టేల్. అంటే ఇది ఒక ఫ్రెంచ్ కథ అనమాట. ఓకే, చూడండి. Matilda was a pretty and admirable girl born into a family of poor artisans in Paris. మతిల్దా అనే అమ్మాయి ఒక ఎంతో అందమైన ప్రశంసనీయమైన అమ్మాయి ఎక్కడ పుట్టింది, ప్యారిస్ లోని ఒక పేద కళాకారుల కుటుంబంలో. ఆర్టిజన్స్ అంటే కళాకారులు అని అర్థం అనమాట. ఆ పేద కళాకారుల కుటుంబంలో పుట్టిందనమాట. షీ వాజ్ మ్యారీడ్ టు ఏ స్మాల్ క్లర్క్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్.
ఆ అమ్మాయి ఎదిగిన తరువాత విద్యాశాఖలో పనిచేస్తున్న ఒక క్లర్క్ కి ఇచ్చి పెళ్లి చేశారనమాట. గుమస్తాకి, విద్యాశాఖలో పనిచేస్తున్న ఒక గుమస్తాకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. షీ వాంటెడ్ టు ఎంజాయ్ ఎవ్రీ డెలికసీ అండ్ లగ్జరీ. డెలికసీ, ఇక్కడ డెలికసీ అంటే అర్థం ఏంటంటే రుచికరమైన, అంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, లగ్జరీ అంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో రుచికరమైన ఆహారం తినాలని ఎక్కువ ఆశపడేదన్నమాట. ఆ అమ్మాయి ఎంతసేపు ఎలా అంటే చాలా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేదన్నమాట. వన్ ఈవినింగ్ హెర్ హస్బెండ్ కేమ్ హోమ్ హ్యాపీలీ. ఒక రోజు సాయంత్రం వాళ్ళ అమ్మాయి భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చాడనమాట. హీ హెల్డ్ అన్ ఇన్విటేషన్ టు ఏ బర్త్డే పార్టీ టు బి హెల్డ్ ఆన్ January 26th. ఎందుకంత సంతోషంగా ఉన్నాడు, తనకి 26వ తారీఖున, జనవరి 26వ తారీఖున జరిగే ఒక బర్త్డే పార్టీ, అంటే పుట్టినరోజు వేడుకకి ఆయనకి ఆహ్వానం వచ్చిందనమాట. మతిల్డా స్టార్టెడ్ క్రయింగ్ వెన్ హెర్ హస్బెండ్ టోల్డ్ హెర్ అబౌట్ ద బర్త్డే పార్టీ. ఎప్పుడైతే తన భర్త బర్త్డే పార్టీ గురించి చెప్పాడో మతిల్డా వెంటనే ఏడవటం మొదలు పెట్టిందనమాట. హస్బెండ్ ఆస్క్డ్, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? వెంటనే ఆమె భర్త అడిగాడు, ఏమైంది, నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు అనమాట. మతిల్డా కంట్రోల్డ్ హెర్ సెల్ఫ్. అప్పుడు మతిల్డా తనను తనే తమాయించుకొని, అంటే తనని తనే కంట్రోల్ చేసుకొని చెప్పడం మొదలు పెట్టింది. నథింగ్ అండ్ సెడ్ కామ్లీ, ఐ డోంట్ హ్యావ్ ఏ గుడ్ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఏమీ లేదు అని చెప్పి నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టింది. ఏమని చెప్పింది, ఆ సందర్భానికి, ఆ వేడుకకి వేసుకోవడానికి నా దగ్గర మంచి డ్రెస్ ఏమీ లేదు అని చెప్పింది అనమాట. He offered to buy her a suitable dress costing nearly 400 francs. ఇక్కడ ఫ్రాంక్స్ అనేది ఫ్రెంచ్ కరెన్సీ అన్నమాట. అంటే ఫ్రెంచ్ దేశంలో ద్రవ్యాన్ని ఫ్రాంక్స్ లో కొలుస్తారు కదా. సో ఆ ఫ్రాంక్ అంటే 400 ఫ్రాంకుల ఖరీదైన ఒక మంచి డ్రెస్ ని కొని ఇచ్చాడనమాట తన భార్యకి. నెక్స్ట్, ద డే ఆఫ్ ద పార్టీ డ్రో నియర్. వేడుకకి వెళ్లాల్సిన రోజు దగ్గర పడిందనమాట. అంటే దగ్గరలోనే పార్టీకి వెళ్లాల్సిన రోజు ఉంది. మతిల్డా బికేమ్ సాడర్. మళ్ళీ మతిల్డా బాధపడడం మొదలు పెట్టింది. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో జ్యువెల్స్, షీ కంప్లైంట్. వెంటనే తన భర్తతో ఏమని చెప్పింది, నాకు అసలు ఆభరణాలే లేవు, నాకేమీ వస్తువులు లేవు వేసుకోవడానికి, మెడలో వేసుకొని ధరించడానికి ఏమీ లేవు అని చెప్పింది అనమాట. దెన్ హెర్ హస్బెండ్ టోల్డ్ హెర్ టు బారో సమ్ జ్యువెల్స్ ఫ్రమ్ హెర్ రిచ్ ఫ్రెండ్ జేన్. ఈ మతిల్డాకి ఒక ధనవంతురాలైన స్నేహితురాలు ఉందన్నమాట. తన పేరేంటి, జేన్. వెంటనే తన భర్త ఏమని చెప్పాడు, అయితే ఒక పని చెయ్యి, నీ స్నేహితురాలు జేన్ ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళి ఏదైనా బారో అంటే ఏంటి, అప్పుగా తెచ్చుకోవడం అనమాట. అంటే ఏంటి, అవసరానికి వాడుకోవడానికి తెచ్చుకో అని చెప్పేసి చెప్పాడనమాట. తర్వాత ఏమైందో చూడండి. ద నెక్స్ట్ డే మతిల్డా మెట్ హెర్ ఫ్రెండ్ అండ్ టోల్డ్ హెర్ ప్రాబ్లం. మరుసటి రోజు మతిల్డా తన స్నేహితురాలికి తన పరిస్థితిని వివరించి చెప్పిందనమాట. కలిసినప్పుడు చెప్పింది. Jane went to her dressing table, took out a large box, opened it and said, "Choose, my dear Matilda." వెంటనే జైన్ ఏం చేసింది, తన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బాక్స్ తీసుకుని వచ్చింది అనమాట. దాన్ని ఓపెన్ చేసి ఏమని చెప్పింది, ఇందులోంచి నీకు నచ్చినది సెలెక్ట్ చేసుకో అని చెప్పింది అనమాట మతిల్దాతో. మతిల్దా సా మెనీ బ్రేస్లెట్స్, పర్ల్ నెక్లెసెస్, ఇయర్ రింగ్స్ ఇన్ గోల్డ్ అండ్ జెమ్స్. మతిల్దా అందులో చాలా నెక్లెస్లు, చెవిలీలు, అవి బంగారంతో చేసినవి, అలాగే వజ్రాలతో చేసినవి కూడా చూసిందనమాట. ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ మతిల్దా టు డిసైడ్ వాట్ టు టేక్. అప్పుడు మతిల్దా అన్నింటిలోంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక చాలా
కష్టపడిపోయింది అనమాట. చాలా అంటే ఏది ఏది తీసుకోవాలి అని నిర్ణయించుకోలేకపోతుంది. సడన్లీ షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. అలా ఆ బాక్స్ లో చూస్తూ ఉండగా ఆమె ఒక అందమైన వజ్రాల నెక్లెస్ ను కనుగొందనమాట. అంటే ఒక వజ్రాల నెక్లెస్ కనిపించింది ఆ అమ్మాయికి. హర్ హ్యాండ్ ట్రెంబిల్డ్ యాజ్ షీ లిఫ్టెడ్ ఇట్. అది పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి చేతులు వణికాయి అనమాట. కుడ్ యూ లెండ్ మీ దిస్, షీ ఆస్క్డ్ యాంగ్షియస్లీ. ఆ అమ్మాయి ఎంతో ఆతృతగా జేన్ ని ఏమని అడిగింది, ఇది నాకు ఇస్తావా అని అడిగిందనమాట. అఫ్ కోర్స్ డియర్ సెడ్ జేన్. వెంటనే జేన్ అయ్యో తప్పకుండా అని చెప్పి అన్నదనమాట. ద డే అరైవ్డ్. మొత్తానికి పార్టీకి వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. అంటే జనవరి 26 వచ్చేసింది అనమాట. మతిల్దా వాజ్ ద ప్రిట్టియెస్ట్ ఉమెన్ ప్రెసెంట్ ఇన్ ద పార్టీ. మతిల్దా ఆ పార్టీలోనే ఎంతో అందమైన మహిళగా కనిపించింది అనమాట. షీ డాన్స్డ్ మ్యాడ్లీ. చాలా ఎక్కువగా డాన్స్ చేస్తుంది మతిల్దా. మతిల్దా అండ్ హర్ హస్బెండ్ డాన్స్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ లెఫ్ట్ ఫర్ హోమ్. మతిల్దా ఇంకా తన భర్త చాలా ఎక్కువసేపు డాన్స్ చేసి తర్వాత పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. వైల్ చేంజింగ్ ద డ్రెస్ షీ అట్టర్డ్ ఏ క్రై. ఆ అమ్మాయి డ్రెస్ మార్చుకుంటుండగా గట్టిగా ఒక్క అరుపు అరిచిందనమాట. ద నెక్లెస్ వాజ్ నో లాంగర్ రౌండ్ హెర్ నెక్. ఆ అమ్మాయి ఏం గుర్తించింది, నెక్లెస్ ఆ అమ్మాయి మెడలో లేదనమాట. అంటే నెక్లెస్ మెడలో లేదన్న విషయాన్ని గుర్తించి గట్టిగా అరిచింది. దే సర్చ్డ్ ఫ్యూరియస్లీ ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ హెర్ డ్రెస్ అండ్ ఆల్ ఓవర్ ద వే. వాళ్ళు ఫ్యూరియస్లీ అంటే అర్థం ఆవేశంగా, ఫ్యూరియస్లీ అంటే అర్థం ఆవేశంగా అనమాట. వాళ్ళు చాలా ఆవేశంగా డ్రెస్ లో ఎక్కడైనా చిక్కుపడిందా ఫోల్డింగ్స్ లో అది అని అంతా చెక్ చేసి అదే విధంగా వాళ్ళు వచ్చిన దారి వెంబడి కూడా వాళ్ళు వెతకడం జరిగిందనమాట. ఇట్ వాజ్ నోవేర్. అది ఎక్కడా లేదు, కనిపించలేదు వాళ్ళకి. హీ వెంట్ టు ద పోలీస్, ద న్యూస్ పేపర్స్ టు ఆఫర్ ఏ రివార్డ్. మొత్తానికి మతిల్దా వాళ్ళ హస్బెండ్ అంటే తన భర్త ఏం చేశాడు, పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా న్యూస్ పేపర్ లో ప్రకటన వేయించాడు. అలాగే నెక్లెస్ దొరికిన వాళ్ళు మాకు తెచ్చిస్తే మంచి రివార్డ్ ఇస్తాము అని చెప్పేసి ప్రకటన చేశాడు. ఎన్ని చేసినా కానీ ఏమైందో చూద్దాం. బట్ ఇట్ వాజ్ ఆఫ్ నో యూజ్. ఎన్ని చేసినా వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదన్నమాట. నెక్లెస్ దొరకలేదు. ఫైనలీ ద కపుల్ హ్యాడ్ లాస్ట్ ఆల్ ద హోప్స్. మొత్తానికి ఫైనల్ గా వాళ్ళిద్దరూ ఏం డిసైడ్ అయ్యారు, నెక్లెస్ పోయింది అని ఆశలు వదిలేసుకున్నారనమాట. అంటే ఇంకా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించి వాళ్ళు విఫలం అయ్యారు. టు గెయిన్ టైమ్ మతిల్దా రోట్ టు హెర్ ఫ్రెండ్ దట్ ద క్లాస్ప్ ఆన్ ద నెక్లెస్ వాజ్ బ్రోకెన్ అండ్ షీ వాజ్ హ్యావింగ్ ఇట్ మెండెడ్. వెంటనే మతిల్దా కొంచెం టైం తీసుకోవడానికి ఏమని చెప్పిందంటే తన ఫ్రెండ్ కి, ఆ నెక్లెస్ హుక్ విరిగిపోయింది, నేను ఆ హుక్ బాగు చేయిస్తున్నాను, అందుకని నాకు కొంచెం టైం కావాలి అని చెప్పిందనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ సెర్చ్ ఏ సిమిలర్ నెక్లెస్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ షాప్ వర్త్ 36,000 francs. వెతగ్గా వాళ్ళకి 36,000 ఫ్రాంకుల ఖరీదైన సిమిలర్ నెక్లెస్ అంటే సేమ్ నెక్లెస్ వాళ్ళకి కనిపించింది. బట్ మతిల్దా హ్యాడ్ 18,000 francs ఓన్లీ. మతిల్దా దగ్గర 18,000 ఫ్రాంకులు మాత్రమే ఉన్నాయన్నమాట. షీ బారోడ్ ద రెస్ట్. మిగిలిన 18,000 ఫ్రాంకులని తను అప్పుగా తీసుకుందనమాట. ద నెక్లెస్ వాజ్ బాట్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు జేన్. మొత్తానికి వాళ్ళు నెక్లెస్ కొనేసి జేన్ కి అప్పగించారనమాట. మతిల్దా నవ్ ఎంటర్డ్ ద లైఫ్ ఆఫ్ టెర్రిబుల్ పావర్టీ. ఇప్పుడు మతిల్దా ఉన్నది మొత్తం అదే విధంగా బయట ఇంకా అప్పు చేసి మరీ నెక్లెస్ కొని జేన్ కి ఇవ్వడం వల్ల ఇంకా కటిక పేదరికంలోకి వెళ్ళిపోయిందనమాట. మతిల్దా అండ్ హర్ హస్బెండ్ టుక్ 10 years టు పే ద
డెప్ట్ ఆఫ్ కంప్లీట్లీ. మొత్తానికి ఆ అప్పు తీర్చడం కోసం మతిల్దాకి తన భర్తకి 10 సంవత్సరాలు పట్టిందనమాట. అంటే 10 సంవత్సరాలు కష్టపడితే గానీ వాళ్ళు ఆ అప్పు తీర్చలేకపోయారు. దే డిడ్ ఆల్ ద వర్క్ బై దెమ్సెల్వ్స్ టు పే ద మనీ. ఆ అప్పు తీర్చడం కోసమని వాళ్ళు ఎంత పడగలరో అంతా కష్టపడి ఆ అప్పుని తీర్చారనమాట. మతిల్దా లుక్డ్ ఓల్డ్ నౌ. మతిల్దా ఇప్పుడు చాలా ముసలిగా కనిపిస్తుంది అనమాట. బట్ సమ్ టైమ్స్ షీ థాట్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ ఈవినింగ్ లాంగ్ ఎగో. కానీ ఒక్కొక్కసారి తను ఆ రోజు సాయంత్రం పార్టీలో తను ఎంజాయ్ చేసిన పార్టీని తలుచుకొని సంతోషించేదన్నమాట. నెక్స్ట్, వన్ సండే షీ సడన్లీ సా ఏ ఉమెన్ టేకింగ్ ఏ చైల్డ్ అవుట్ ఫర్ ఏ వాక్. ఒక రోజు సాయంత్రం సడన్ గా ఆమె ఒక మహిళని చూసిందనమాట. ఆ మహిళ ఒక చిన్న బాబుని బయటికి వాకింగ్ కి తీసుకెళ్తుంది అనమాట. ఇట్ వాజ్ జేన్, స్టిల్ యంగ్. అది ఎవరు? ఆ మహిళ జేన్ అనమాట. షీ వెంట్ అప్ టు హెర్. వెంటనే మతిల్దా ఆ మహిళ దగ్గరికి వెళ్ళింది, జేన్ దగ్గరికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ జేన్. జేన్ లుక్డ్ క్లోజ్లీ ఎట్ హెర్, సర్ప్రైజ్డ్ దట్ అన్ ఆర్డినరీ లుకింగ్ ఉమెన్ హ్యాడ్ అడ్రస్డ్ హెర్ సో ఫెమిలియర్లీ. అంటే ఈ మతిల్దా జేన్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ జేన్ అనేసరికి జేన్ ఒక్కసారిగా ఒక సాధారణ మహిళ తనని ఎంతో తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టుగా అంత పరిచయస్తురాల్లా సంబోధించడం పట్ల తను ఆశ్చర్యానికి గురైందనమాట. డు ఐ నో యూ? షీ ఆస్క్డ్. నేను నీకు తెలుసా అని అడిగిందనమాట మతిల్దాని. ఎస్, ఐ యామ్ మతిల్దా. వెంటనే మతిల్దా ఏమని చెప్పింది? అవును, నువ్వు నాకు తెలుసు, నేను మతిల్దాని అని చెప్పిందనమాట. హో మై మతిల్దా, హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్డ్. ఓ మతిల్దా, నువ్వెంత మారిపోయావు. మతిల్దా టోల్డ్ హెర్ ఫ్రెండ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్. మతిల్దా జేన్ తో జరిగింది మొత్తం వివరించి చెప్పిందనమాట. ఇన్ ద ఎండ్ జేన్ halted and was looking wide-eyed and open-mouthed at her friend. మొత్తం విన్న తర్వాత జేన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కళ్ళు అప్పగించి చూస్తూ నోరు అంటే తను షాక్ అయినట్టు చూస్తుందన్నమాట. అయ్యో అలా జరిగిందా అన్నట్టు చూస్తుంది తన వైపు. హ్యావ్ యూ బాట్ ఏ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మైన్? షీ ఆస్క్డ్. నువ్వు ఒక వజ్రాల నెక్లెస్ ని కొన్నావా నా దాన్ని రీప్లేస్ చేయడానికి అని అడిగిందనమాట మతిల్దాని. ఎస్, యూ డిడెంట్ నోటీస్ డిడ్ యూ? నువ్వు దాన్ని కనిపెట్టలేదు కదా, కనిపెట్టావా అని అడిగిందనమాట. మతిల్దా స్మైల్డ్ ఇన్ ఇన్నోసెంట్ హ్యాపీనెస్. మతిల్దా ఒక చిన్న నవ్వు నవ్విందనమాట. అమాయకంగా ఒక నవ్వు నవ్వింది. నువ్వు దాన్ని కనిపెట్టలేకపోయావు కదా అన్నట్టు నవ్విందనమాట. జేన్ గ్రాబ్డ్ బోత్ మతిల్దాస్ హ్యాండ్. జేన్ ఒకేసారి మతిల్దా 2 చేతులనే పట్టుకుందనమాట. హో మై పూర్ మతిల్దా, బట్ మైన్ వాజ్ ఇమిటేషన్. ఇమిటేషన్ అంటే ఒక కాపీ అనమాట. అంటే ఏంటి? సేమ్ వజ్రాలు బంగారంతో చేసిన దానిలా ఉండే ఒక డూప్లికేట్ ఐటమ్ అనమాట, ఏ కాపీ అని. అయ్యో మతిల్దా, అది ఒక ఇమిటేషన్ మాత్రమే అని చెప్పిందనమాట. ఇట్ వాజ్ వర్త్ అబౌట్ 500 francs. అది కేవలం 500 ఫ్రాంక్ల ఖరీదు కలిగిన ఒక ఇమిటేషన్, ఒక కాపీ అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ లెసన్ ని గైడే మపసెంట్ గారు రాసిన ది నెక్లెస్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. పిల్లలు, కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? అనవసరంగా అత్యాశకు పోయి కష్టాలు తెచ్చుకోకూడదనమాట. మనకి ఉన్న దాంతోనే మనం సంతృప్తి చెందాలి. ఈ లెసన్కి సంబంధించిన టెక్స్చువల్ గ్రామర్ మొత్తాన్ని మరొక వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.